ఇవాళ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవం అని కొందరు, తెలంగాణ విలీన దినం అని కొందరు, తెలంగాణ విద్రోహ దినం అని మరికొందరు. ఇట్లా ఎవరికి వాళ్ళుగా ఈ రోజుని నిరసన వ్యక్తం చేసేవాళ్ళు నిరసన, సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. ఈరోజు ఏంటి అని అంటే, ఒక ఆయన సెలబ్రేషన్స్ అంటాడు, ఒక ఆయన జాతీయ సమైక్యత అంటాడు. మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అట్లా చేసిరు. విమోచన చేస్తా అన్న వాళ్ళు జాతీయ సమైక్యత అన్నారు. బీజేపీ వాళ్ళు విమోచన దినోత్సవాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు వచ్చిండు, నిజాం మెడలు వంచిండు, నిజాం మెడలు వంచి దండం పెట్టిండు, పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణకి స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు చెప్తారు, చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ విమోచన చేయడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఉద్యమకారులు, తెలంగాణ ఆత్మ ఉన్న వాళ్ళు కొంతమంది అంటారు, అసలు ఇది విద్రోహం విమోచన ఎట్లయితుంది, విలీనం మాత్రమే, అసలు విలీనం కూడా అనొద్దు, దీన్ని ఇది విద్రోహమే అని మరికొందరు అంటుంటారు ఉద్యమకారులు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ తెలంగాణకు స్వాతంత్రం రాలే. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో, ఆయన కబంధ హస్తాల్లో ఆ నిజాం పరిపాలనలో తెలంగాణ ఉన్నది. ఇంకా అప్పటికి హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పరిపాలిస్తున్నాడు. దేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాలకు, మొత్తం యావత్ దేశానికి మాత్రం బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాలే. మరి ఏం చేయాలి? ఈ నిజాం ఎక్కడికి పోవాలా? నిజాం లేదు, మేము ఎక్కడికి వెళ్ళం, హైదరాబాద్ని ప్రత్యేక దేశంగా, ప్రత్యేక సంస్థానంగానే ఉంచాలి అని నిజాం పట్టుబట్టిండు. మొత్తం 16 జిల్లాలు, మహారాష్ట్ర మరాఠ్వాడా పేరుతో ఉన్న, అండ్ కర్ణాటక బీదర్ ఆ ప్రాంతం, అండ్ తెలంగాణ ఇక్కడ 8 జిల్లాలు, ఆ 2 ప్రాంతాలు కలిపి 8 జిల్లాలు, మొత్తం 16 జిల్లాల ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలిస్తున్నాడు. సో మనందరికీ తెలిసిందే, బైరాన్పల్లి, గుండ్రాంపల్లి, ఎన్నో ఉదంతాలు, కాసిం రజ్వీ అరాచకాలు, నిజాం అండతో రెచ్చిపోయిండు. ఇక్కడున్న దొరలు పేదల జీవితాలతో ఆడుకున్నారు, వాళ్ళ భూములను కొల్లగొట్టిరు. ఇట్లా కమ్యూనిస్టు పోరాటాలు జరిగినాయి, భూ పోరాటాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు, ఎన్నో సంఘాలు, గుత్పల సంఘం అని ఇట్లా అట్లా ఎన్నో పోరాటాలు జరిగినాయి. సో దాని తర్వాత ఈ పోలీస్ యాక్షన్, భారతదేశంలో హైదరాబాద్ని విలీనం చేయాలి. సో దానికి భారతదేశం ఆనాడు ఆ ప్రభుత్వం పెట్టిన పేరు పోలీస్ యాక్షన్. సో రంగంలోకి దిగింది సెప్టెంబర్ 13, 1948లో. అప్పటిదాకా తెలంగాణకి స్వాతంత్రం లేదు. అప్పటికి రజాకార్ల చేతిలో, నిజాం చేతిలో తెలంగాణ నలిగిపోతున్నది. సరే, కొన్ని మంచి కార్యక్రమాలు కొన్ని జరిగినా ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో, ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే విషయంలో ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, నరకం అనుభవిస్తున్నారు. నిజాం కంటే అతి భయంకరంగా ఇక్కడున్న దొరలే పీల్చుకు తిన్నారు తెలంగాణ సమాజాన్ని, బడుగు బలహీన వర్గాల ప్రజల్ని. ఏ మాట కామాట. ఎందుకంటే నిజాం ఒక రాజుగా ఉన్నాడు, వాళ్ళ కింద సామంత రాజులు, వాళ్ళ కింద ఉన్నదంతా ఎవరు? అంతా ఈ కాసిం రజ్వీ బ్యాచ్, ఈ దొరలే కదా. జనాన్ని మొత్తం పన్నుల రూపంలో ఇంకో రకంగా అన్యాయానికి గురి చేసింది. సో సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలోవా లేకపోతే ఇంకేమంటారు దాన్ని, పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయితే, ఈరోజు అంటే సెప్టెంబర్ 17, 1948న నిజాం భారతదేశానికి సరెండర్ అయ్యిండు అన్నది చెప్తుంటారు. ఇలా వికీపీడియా చూసినా, గూగుల్ చూసినా మనకు అదే కనిపిస్తుంది. మరి నిజాం వెళ్ళిపోయిండా ఈ నుంచి? దేశం వదిలేసి, ఈ తెలంగాణ వదిలేసి, హైదరాబాద్ సంస్థానాన్ని వదిలేసి వెళ్ళిపోయిండా? వెళ్ళిపోలే కదా. మళ్ళీ మన ప్రభుత్వాలు చాలా దర్జాగా తీసుకొచ్చి 1950 జనవరి నుంచి 1956 అక్టోబర్ 31 వరకు ఎక్కడ కూర్చోబెట్టినాయి? రాజ్ భవన్లో గవర్నర్గా కూర్చోబెట్టినాయి. మనం గవర్నర్ రాజ్భవన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖానే కనిపిస్తాడు, ఆయన పేరే కనిపిస్తుంది. మరి నిజాంకి ఇది చేసిరు కదా. పాషం యాదగిరి సార్ ఇంటర్వ్యూ కూడా ఉన్నది, మన దాంట్లో కూడా ఉన్నది, చూడండి. ఆనాడు 1971 వరకు నిజాంకి ప్రతి ఏడాది 50 లక్షల రూపాయల ఇది కూడా ఇచ్చేవాళ్ళట. కానీ దాని తర్వాత ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయింది, అసలు పోలీస్ యాక్షన్లో పేద ప్రజల చేతిలో ఉన్న భూములు మొత్తం కొల్లగొట్టబడ్డాయి. పేద ప్రజల చేతిలో ఉన్న, ఈ బడుగు బలహీన వర్గాల చేతిలో ఉన్న భూములన్నీ కొల్లగొట్టబడ్డాయి, దొరల చేతిలోకి ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. పోలీస్ యాక్షన్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారన్నది కూడా అంతే వాస్తవం.
అందుకే కొంతమంది ఇది విమోచన కాదు, విలీనం కాదు, ఇది విద్రోహం అని అంటుంటారు. ఇప్పుడు ఆ నిజాం 1950 నుంచి 56 వరకు గవర్నర్గా ఉండి ఇక్కడ ఉంటేనే కదా ఇది విశాలాంధ్రగా ముందుకెళ్ళాలి, ఇంకా నిజాం ఇక్కడే ఎందుకుంటాడన్న ఉద్యమం మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇట్లా ఎవరికి వాళ్ళుగా వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరి ఓటు బ్యాంక్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు విలీనమనో ఇంకోటనో రకరకాల పేర్లు పెడతా ఉంటారు. కానీ ఆఫ్టర్ నిజాం తర్వాత కూడా ఈ తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజల చేతిలో ఉన్న భూములు తెలంగాణ ప్రజలని ఇబ్బందులకు గురి చేయడం ఇంకా పెరిగిపోయింది తప్ప ఏం తగ్గలే. ఈనాటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రభుత్వాలు, బలహీన వర్గాల కోసం నడుస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయా? అది మనం ఆలోచించాలి. ఎవడి చేతిలో ఉంది భూమి అంతా? విలువైన తెలంగాణ భూమి ఎవడి చేతిలో ఉంది? బలహీన వర్గాల చేతిలో ఉందా? సామాన్య ప్రజల చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది భూమి? సంపద ఎవరి చేతిలో ఉంది? సో కాబట్టి తెలంగాణ సంబరాలు చేసుకొని ఓ ఆహా ఓహో అనే పరిస్థితిలో ఏమీ లేదు. కాకపోతే ఆనాడు కొంత స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ఒక అవకాశం దొరికింది అని మనం దీన్ని నిజాం పోయిండో అని మాట్లాడుతున్నాం. కానీ నిజాం పోయినా అదే గదే పరిపాలన, గదే కథ, గదే అరాచకాలు, గదే వ్యవస్థ నడుస్తున్నది. సో ఇది ఏ పేరు పెడతారో మీరే పెట్టండి. సో ఇది నేను పాశం యాదగిరి సార్ ఇంటర్వ్యూ కూడా నేను సపరేట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి ఆ ఇంటర్వ్యూ, చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అది. ఒకసారి సార్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కడ ఉన్నారో The number you're calling is out of network. మైనార్టీల ఓట్లు పోతాయని విమోచన దినం జరపడం లేదట. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఆలోచన ఓట్ల రాజకీయమే ఉంటుంది కదా. అయి ఉండొచ్చు, అది కూడా అయి ఉండొచ్చు. మనకు కావాల్సింది బీఆర్ఎస్ విమోచన దినం అట. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏముంటుందండి అందులో? బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు లేదు కదా. నిజాం పోయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పట్లో ఎప్పుడు చేసింది ఏం లేదు అన్న తెలంగాణకి. ఇప్పుడు కాంగ్రెసే ఉంది కదా. ఎస్, నో వెలమలు, నో రెడ్లు, నో కమ్మలు, నో చౌదరీలు, నో బీసీ, ఓన్లీ బీసీ బిడ్డ యాజ్ తెలంగాణ సీఎం టుడే, న్యూ పార్టీ విత్ ఫ్లాగ్ లాంచింగ్ ఇట్ హైదరాబాద్ అట. ఓకే, గుడ్ మార్నింగ్ అన్న, మీ న్యూస్ సూపర్, థ్యాంక్ యూ. టైం డిలే అవుతుంది, న్యూస్ త్వరగా చదవండి అట. ఎవరి బాధ వాళ్ళది. నేను ఏదో చెప్పాలని నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. సరే, ఎనీవే మాట్లాడదాం. ఇది ఈ తెలంగాణకు సంబంధించి ఇది తెలంగాణ, నేను కూడా అంటున్నా, ఇది 100% ఇది ఒక రకంగా విద్రోహం కింద చూడాల్సిందే. పోయిన నిజాంని తీసుకొచ్చి మళ్ళీ రాజ్భవన్లో గవర్నర్గా కూర్చోబెట్టిన తర్వాత ఇది ఎట్లా విమోచనం అవుతుంది? ఇంకో రకంగా ఇది జాతీయ సమైక్యత ఇంకో రకంగా మనం భావించాలి. మన ప్రజల బతుకులు ఏడున్నాయి ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతాయని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ప్రజల పోరాటంతో, ఆత్మ బలిదానాలతో, ఉద్యమకారుల పోరాటంతో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైన విధ్వంసం జరుగుతున్నది. వచ్చింది అన్న ఒక సంతోషం తప్పితే ఇంకా మిగతాదేమన్నా ఉందా? 90% ఆలోచిద్దాం.